హాయ్ దిస్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. యాక్చువల్లీ నేను కొంచెం పని నుండి బయటకు రావాల్సి వచ్చింది, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. బట్ ఈరోజు నేర్చుకోవడానికి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నవి. సో వాటిని మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా మీకు సేమ్ సిచ్యువేషన్ ఎదురైతే, ఈ రోజు ఎలా అయితే జరిగిందో బ్యాంక్ నిఫ్టీలో, ఆ సిచ్యువేషన్ మీకు మళ్ళీ ఎదురైతే మీరు డెఫినెట్గా దీన్ని మీరు ఎదుర్కోగలగాలి. అంటే ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలియాలి అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. 15 minutesలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో నిఫ్టీలో నేర్చుకోవడానికి పెద్దగా ఏమీ లేదు, కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా మీకు 5 minutesలో కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకున్నప్పుడు, నేను బిజీ ఉన్నా సరే నేను మార్నింగ్ పోస్ట్ చేశాను, గుర్తుందా అండి? మన టెలిగ్రామ్లో ఒక మెసేజ్ పెట్టాను. ఈ టైంలో 5 minutesలో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, సో 15 minutesకి చేంజ్ అయిపోండి, లేదా 12 దాటే వరకు కూడా వెయిట్ చేయండి. 12 తరువాత మీకు మంచి ట్రేడ్స్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాను. ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 minutesలో ఇక్కడ 2 to 3 స్టాప్ లాసెస్ కొట్టేసిందండి యాక్చువల్గా. సో మనం ఏం చేయాలంటే 15 minutes చేంజ్ అయిన తర్వాత మార్కెట్ ఎక్కడ నుంచి అయితే బుల్లిష్గా ఉందో 15 minutesలో బుల్లిష్గా ఉంది. సో అప్పుడు ఏం చేయాలంటే మీరు డేర్ చేయండి. డేర్ చేసి 5 minutesలో ఎప్పుడైతే కిందకు వచ్చిందో అప్పుడు పైకి వెళ్ళడానికి ట్రై చేసిన ప్రతిసారి మీరు బుల్లిష్ ఎంట్రీ తీసుకోండి. అంటే యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారమేనండి. సో ఇక్కడ ఈ జోన్లో మనకి బుల్లిష్గా మారింది 15 minutes కదా. సో పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. ఇది టెక్నికల్గా 5 minutesలో కూడా మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ ప్రిఫరెన్స్ 1 ప్రకారం. బట్ 15 minutesలో మాత్రం కొంచెం రానా వద్దా అన్నట్లుగా ఉంది. సో ఏం చేయాలంటే మళ్ళీ 15 minutes మళ్ళీ కన్ఫర్మేషన్ ఇచ్చే వరకు వెయిట్ చేయండి. ఇక్కడ మళ్ళీ మనకి బుల్లిష్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే పర్ఫెక్ట్గా, అంటే దాదాపుగా 11-11:30 ఆ టైం నుంచి, నేను 12 వరకు వెయిట్ చేయమన్నాను, గుర్తుంది కదండి, 12 గంటల వరకు వెయిట్ చేయండి అని చెప్పాను. సో 12 దాటిన దగ్గర నుంచి మార్కెట్ కిందకొచ్చిన ప్రతిసారి పైకి వెళ్ళేటప్పుడు ఒక కన్ఫర్మేషన్లో బుల్లిష్ ఎంట్రీ తీసుకోవడం, చిన్న ప్రాఫిట్తో బయటకు వచ్చేయడం. కిందకు వచ్చిందా మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు ఒక ఎంట్రీ తీసుకోవడం, మళ్ళీ చిన్న ప్రాఫిట్తో బయటకు వచ్చాడు. నేను ఇంతవరకు హోల్డ్ చేయమని చెప్పట్లేదు మిమ్మల్ని. ఒకవేళ ఇన్ కేస్ మీరు హోల్డ్ చేసినా తప్పేం కాదు, ఎందుకంటే యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం ఇక్కడ మూవ్ అయ్యింది. 12 దాటిన దగ్గర నుంచి స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే, ఇక్కడ మీకు ఏదైతే బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందో ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒక 60 points మూవ్ అవ్వడానికి స్పేస్ ఉంది. ఇక్కడ మూవ్ అయ్యింది. బట్ మీరు 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకోండి. సో 15 minutes టైం ఫ్రేమ్ అనేది బుల్లిష్గా ఉందా బేరిష్గా ఉందా? ఓకే, సో మూవ్ అవ్వట్లేదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంది, జస్ట్ ఆ రోజుకి ట్రేడింగ్ ఆఫ్ చేసేయండి, పర్లేదు. నేను ఎప్పుడు ఒక డైలాగ్ చెప్తాను, గుర్తుందా అండి? ట్రేడ్ లేని చోట ట్రేడ్ వెతుక్కోవద్దు, ట్రేడ్ ఉన్న చోట ట్రేడ్ని వదులుకోవద్దు. ఇక్కడ మంచి బుల్లిష్ క్యాండిల్ వేసింది, ఎస్ ఇక్కడ వెళుతుంది అనుకున్నారు, బట్ ఇమీడియట్గా వచ్చి స్టాప్ లాస్ కొట్టేసింది. ఇది మీరు కానీ నేను కానీ ఈవెన్ సెబీ చైర్మన్ కానీ కూడా ఏం చేయలేని క్యాండిల్ ఇది. సో స్టాప్ లాసెస్ అనేవి ఉంటాయి డెఫినెట్గా. మీకు మార్కెట్లో స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయగలిగే వాళ్ళంటూ ఎవరు ఉండరండి ప్రపంచంలోనే. ది బెస్ట్ ఇన్వెస్టర్స్ కూడా స్టాప్ లాస్ తీసుకుంటారు డెఫినెట్గా. ది బెస్ట్ ఇన్వెస్టర్స్ కానీ ది బెస్ట్ ట్రేడర్స్ కానీ స్టాప్ లాస్ ఇస్తారు. మార్కెట్కి ఇచ్చేటప్పుడు కొద్దిగా ఇస్తారు, మార్కెట్ నుంచి తీసుకునేటప్పుడు పెద్దగా తీసుకోవాలి. దట్ ఈస్ ద లాజిక్. స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎవరికైనా స్టాప్ లాస్ కొడుతుంది, బట్ స్టాప్ లాస్ ఇచ్చేటప్పుడు చిన్నది ఇవ్వాలి. టార్గెట్ కోసం వెయిట్ చేసేటప్పుడు మాత్రం పెద్ద టార్గెట్ కోసం వెయిట్ చేయండి. సో 15 minutesలో బుల్లిష్గా ఉంది, లేదా 15 minutesలో బేరిష్గా ఉంది అంటే 5 minutesలో ఇక్కడ బుల్లిష్గా ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ ఈ రోజు మార్కెటే బుల్లిష్గా ఉంది. సో 5 minutesలో పైకి వెళ్ళి కిందకొచ్చి పైకి వెళుతున్నాను అని ఒక క్యాండిల్ ఇస్తుంది కదా మీకు 5 minutesలో. సో ఇలా క్యాండిల్ ఇచ్చిన ప్రతిసారి మీరు బుల్లిష్ ఎంట్రీ వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే 15 minutesలో మీకు ఆల్రెడీ బుల్లిష్గా ఉంది కాబట్టి. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో ఒక లెర్నింగ్ పాయింట్ ఉందండి, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా దాని గురించి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. మీకు మెంటార్షిప్లో 3 రోజెస్ స్ట్రాటజీ అని ఒకటి చెప్పాను, గుర్తుందా అండి? సో 3 రోజెస్ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే, ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఏదైతే ఉందో ఆ 15 minutes క్యాండిల్ని అప్ టు 3 candles వరకు ఇది క్రాస్ చెయ్యలేదు అనుకుంటే, ఈ ఫస్ట్ 15 minutes క్యాండిల్ని నెక్స్ట్ 3 candles ఐదర్ డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ క్రాస్ చెయ్యలేదు, బ్రేక్ చేయలేదు అంటే మీరు ఏం చేస్తారంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుని ఉంచుకోండి. ఇది ఈ జోన్లోనే తిరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పటి వరకు? అప్ టు ఐదర్ రెసిస్టెన్స్ జోన్ అన్నా క్రాస్ చేసి పైకి వెళ్ళాలి, లేదా లిటిల్ బ్రదర్ అన్నా క్రాస్ చేసి కిందకి రావాలి. చూడండి, ఇది ఫస్ట్ 15 minutes క్యాండిల్, ఫస్ట్ 15 minutes స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకున్నాను, ఇక్కడికి పెట్టుకున్నాను. సో ఏం చేసింది? లిటిల్ బ్రదర్ దగ్గర నుంచి పైకి వెళ్ళింది, రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి మళ్ళీ లిటిల్ బ్రదర్, మళ్ళీ రెసిస్టెన్స్ జోన్, మళ్ళీ లిటిల్ బ్రదర్,
మళ్ళీ రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, మళ్ళీ లిటిల్ బ్రదర్, మళ్ళీ రెసిస్టెన్స్ జోన్, మళ్ళీ లిటిల్ బ్రదర్, మళ్ళీ రెసిస్టెన్స్ జోన్. ఎప్పుడైతే ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ని క్రాస్ చేసిందో ఇక్కడ నుంచి మీకు హై మూమెంటం ఉండడానికి అవకాశం ఉంటుంది 15 మినిట్స్లో. చూడండి ఈ జోన్. సో ఇక్కడ నుంచి మీకు మూమెంటం అనేది ఉంటుంది మార్కెట్లో. లేదు అంటే ఈ 15 మినిట్స్ జోన్లోనే మార్కెట్ తిరుగుతుంది. అది కూడా ఇక్కడ మీరు ఫిబ్ లెవెల్స్ వేసుకోవచ్చు. స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే మార్కెట్ ఈ జోన్లో తిరగడానికి అవకాశం ఉంటుంది. సార్ స్వింగ్ హై టు లో ఎందుకు వేసారండి? లో టు హై వేయొచ్చు కదా, ఇది రెడ్ క్యాండిల్ కదండి, కిందకు వస్తుంది కాబట్టి స్వింగ్ హై టు లో వేశాను. ఓకే, అదే గ్రీన్ క్యాండిల్ అనుకోండి, లో టు హై వేసుకోవచ్చు మనం. ఓకే, అర్థమైంది కదా క్లియర్గా? సో ఇది కూడా సేమ్ మీకు ఏదైతే నిఫ్టీలో చెప్పానో ఆ నిఫ్టీ ఫార్ములా అనేది అంటే 15 మినిట్స్లో బుల్లిష్గా ఉంది. అప్పుడు ఏం చేయాలి? మీరు 5 మినిట్స్లో వచ్చిన ప్రతి ఎంట్రీని మీరు 5 మినిట్స్లో కొద్దిగా పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేస్తుందా, ఇక్కడ తీసేసుకోవచ్చు మీరు. అలా కాదండి, 15 మినిట్స్లో బేరిష్గా ఉంది లైక్ దిస్. ఇక్కడ ఏదైతే మనకి బేరిష్గా ఉందో, ఇక్కడ మనకి బేరిష్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? మార్కెట్ పైకి వెళ్ళింది, కిందకి రావడానికి ట్రై చేస్తున్నప్పుడు ఈ క్యాండిల్లో కానీ, ఈ క్యాండిల్లో కానీ, ఈ క్యాండిల్లో కానీ, ఈ క్యాండిల్లో కానీ, ఇవన్నీ కూడా బేరిష్ క్యాండిల్సే. ఎక్కడైనా తీసుకోవచ్చు. అంటే మార్కెట్ అయితే మూవ్ అవ్వలేదు కానండి, మార్కెట్ చాలా తక్కువ మూవ్ అయిందండి. యాక్చువల్గా ఒక ఫస్ట్ క్యాండిల్ని తీసేస్తే, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ని తీసేస్తే మనం ఈ క్యాండిల్ని స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే 200 పాయింట్లు మూవ్ అయిందండి. అప్ టు ఎంత వరకు? ఈ క్యాండిల్ వరకు కూడా. అంటే దాదాపుగా 2 గంటల వరకు కూడా, మార్నింగ్ నుంచి 2 గంటల వరకు కూడా మార్కెట్ జస్ట్ 250 పాయింట్స్లో తిరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో ఇంకా మూమెంటం ఏముంటుందండి? సో ఒకవేళ ఇన్ కేసు ఈరోజు ఎవరైనా లాస్ అయ్యి ఉంటే, నాకు ఎందుకు లాస్ జరిగింది, నేనే ఎందుకు లాస్ అయ్యాను, అందరూ చాలా బాగా చేస్తున్నారు అనుకోవద్దు. ఇది మీకే కాదు, అందరికీ ఇలాగే ఉంది మార్కెట్. సో కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, ప్రాబ్లం లేదు. ఓకే, సో 15 మినిట్స్ రివర్స్ స్ట్రాటజీ గుర్తుంచుకోండి. అండ్ 15 మినిట్స్ ట్రెండ్ని బట్టి 5 మినిట్స్లో సేమ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. అంటే 15 మినిట్స్ బులిష్ ఉంది, సో 5 మినిట్స్లో బేరిష్గా వచ్చి మళ్ళీ బులిష్ టర్న్ అయిందా మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. లేదు 15 మినిట్స్ బేరిష్గా ఉంది, సో కిందకి వచ్చి కొద్దిగా పైకి వెళ్ళి 5 మినిట్స్లో మళ్ళీ బేరిష్ ఎంట్రీ ఇచ్చిందా, ఇక్కడ తీసేసుకోవచ్చు డ్యామ్ షూర్గా. దీని గురించి నేను మీకు ప్రతిరోజు చాలా ఇన్డెప్త్గా చెప్తున్నాను ఎలా తీసుకోవచ్చు ఎంట్రీ అనేది. మూమెంటం అయితే మాత్రం కొంచెం స్లోగానే ఉందండి. యాక్చువల్గా లాస్ట్ ఒక 1 అవర్ కొంచెం గట్టిగా మూవ్ అయినా కానీ మిగతా డే అంతా కూడా చాలా చాపీగా ఉంది. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా లాస్ వచ్చి ఉంటే మాత్రం ఈ రోజుని ఇగ్నోర్ చేసేయండి. టెక్నికల్స్ పని చేయలేదు, లేదంటే నాకే లాస్ వచ్చింది, నేను ఇంత లాస్ అయ్యానని మాత్రం ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం ఈ రోజు డే అనేది తీసేయండి. ఎందుకంటే మూవ్ అవ్వలేదండి. చూడండి 15 మినిట్స్ క్యాండిల్స్ ఎలా ఉన్నాయో చూసారుగా, ఒక బాక్స్లో ఉన్నాయి. సో మీది తప్పు కాదు, అలా అని టెక్నికల్స్ కూడా తప్పు కాదు, మార్కెటే మూవ్మెంట్ లేదండి. సో మార్కెట్ ఎటు మూవ్ అవ్వలేదు. ఇక్కడ మాత్రం కొంచెం బుల్స్కి ఆధీనంలోకి వచ్చింది ఈ క్యాండిల్ దగ్గర నుంచి. సో ఇక్కడ నుంచి కొద్దిగా ర్యాలీ అయింది మార్కెట్. ఓకే, సో రేపటి మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది రేపు ఉదయం నేను వీడియో చేస్తానండి. ఓకేనా? సో ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది అనేది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.